సీజన్ వచ్చేసింది. నేను చాలా కోల్డ్ క్రీమ్స్ అన్నది యూజ్ చేశాను అక్క. అది ఆపేసిన తర్వాత నా స్కిన్ అన్నది డార్క్ గా అయిపోయింది, డల్ గా అయిపోయింది. నేనేం చేయాలి, నాకు అన్ఈవెన్ గా ఉంటుంది, నాకు అది సార్ట్ అవుటే అవ్వట్లేదు. నా స్కిన్ అన్నది పోర్స్ అన్నది బాగా కనపడుతున్నాయి, నా స్కిన్ లో డార్క్ స్పాట్స్ చాలా ఉన్నాయి. దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి, డౌట్స్ అనేది మీ అందరికీ ఉంటే ఈ వింటర్ సీజన్ లో మీరు ఇవన్నీ సార్ట్ అవుట్ చేయడంతో పాటు మీ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ కూడా అచీవ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా సరే 3 to 4 minutes అనేది స్పేర్ చేసుకుని వాళ్ళు ఈజీగా వాళ్ళు స్కిన్ కేర్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, మీకు పిగ్మెంటేషన్ ఉన్నా ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోతే అదేంటో చూసేద్దాం పదండి. బ్యాక్ టు సెల్ కేర్ బ్యాక్ లా ఛానల్. అందరూ ఎలా ఉన్నా బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను వచ్చేసి ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అందరూ యూజ్ చేయొచ్చు, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరూ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా బిజీగా ఉంటున్నాం మేము, ఏ స్కిన్ కేర్ అనేది చేసుకునే టైం లేదు అనుకుంటున్న వాళ్ళకి ఇవాళ నేను చెప్పే ప్రోడక్ట్ సజెషన్ ఇస్తున్నాను అనమాట. నేను ట్రై చేసిన తర్వాతే నేను మీ అందరికీ చెప్తున్నాను. ఈ వింటర్ సీజన్ అంతా కూడా నేను యూజ్ చేస్తాను. సో మీరు చాలా బిజీగా ఉన్నా, నేను ఏం చేయలేకపోతున్నాను బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ సజెషన్ ఇస్తుందంటే చాలా మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ వీడియోని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి అమేజింగ్ ప్రోడక్ట్ సజెషన్స్ తో పాటు DIY రెమెడీస్ కూడా మీకు ఈ ఛానల్లో దొరికేస్తాయి. వింటర్ సీజన్ లో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇదనమాట. దీన్ని యూజ్ చేసుకుని నేను నా స్కిన్ ని గ్లాస్ స్కిన్ గా చేసుకున్నాను. ఏ హైలైటర్ అనేది మీరు పెట్టుకోకర్లేకుండా మీ స్కిన్ అనేది న్యాచురల్ గానే గ్లో చేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీ స్కిన్ కేర్ లో మీరు ఇవి ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీ స్కిన్ అన్నది ఈ వింటర్ సీజన్ లో అయిపోయేసరికి మీ స్కిన్ అన్నది చాలా బాగా మాయిశ్చర్ గా హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు ఒక మెరుపు అన్నది మీ స్కిన్ లో ఉండిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మనం క్లెన్స్ చేసుకోవడం. సో ఈ క్లెన్జర్ అన్నది చాలా చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్స్ ఏంటి అనేది చెప్పలేదు కదా, ఫాక్స్ స్టైల్ వాళ్ళ ప్రోడక్ట్స్ అనమాట. చాలా బాగుంటాయి. ఈ మధ్యన చాలా హైప్డ్ ప్రోడక్ట్ అయితే అయిపోయింది. చాలా చాలా యాడ్స్ అయితే చూసాను, చాలా మంది యూజ్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. సో అందుకనే నేను కూడా ట్రై చేద్దాం ఒకసారి అనుకున్నాను. కానీ ఇవి లైఫ్ లాంగ్ అయితే నేను యూజ్ చేయబోతున్నాను. అంత బాగా నచ్చాయి అనమాట. సో ఇండియన్ ప్రోడక్టే, అది కూడా నాకు బాగా నచ్చింది. సో ఫాక్స్ స్టైల్ వారి ప్రోడక్ట్ వచ్చేసి ఇది క్లెన్జర్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేసినా సరే ఫస్ట్ మన ఫేస్ ని వాష్ చేసుకోవాలి కదా. సో అదే అనమాట హైడ్రేటింగ్ క్లెన్జర్ అనమాట. ఈ క్లెన్జర్ ప్రత్యేకం ఏంటి తెలుసా, మన స్కిన్ ని డ్రై అవ్వనివ్వదు. మన స్కిన్ ని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చర్ గా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అదే దీని స్పెషాలిటీ. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏముంది తెలుసా, మీరు మినిమల్ మేకప్ వేసుకుని బీబీ క్రీమ్, CC క్రీమ్ అవి రాసుకుని జస్ట్ ఒక కొంచెం కాంపాక్ట్ రాసుకుని కాజల్ పెట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మేకప్ తీయకుండా పడుకున్న ఏమవుతుంది, పింపుల్స్ రావడము, మన స్కిన్ అనేది డ్యామేజ్ అవడం అనేది అవుతుంది. సో మీరు క్లెన్జింగ్ అనేది చేసుకోలేకపోతే ప్రాపర్ గా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం గ్యారంటీ. సో అందుకని మనం అందరూ ఏం చెప్తారు, డబల్ క్లెన్జింగ్ మెథడ్ అన్నది చేసుకోవాలని చెప్తారు కదా. సో అందుకని ఇప్పుడు మీరు అన్ని స్టెప్స్ అయితే చేయలేరు కదా. సో అందుకని ఈ ఫేస్ వాష్ అనేది మీ దగ్గర పెట్టుకుంటే మీరు మేకప్ వేసుకున్న తర్వాత, మినిమల్ మేకప్ నేను చెప్తున్నాను, మినిమల్ మేకప్ వేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా ఈ ఫేస్ వాష్ తో మీరు ఫేస్ అనేది వాష్ చేసేసుకోవచ్చు. చాలా మంచి క్లెన్జర్ ఇది. మీ మేకప్ ని తీసేస్తుంది, మీకు డర్ట్ ని తీసేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది, అలాగే మీ స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. సో అందుకని ఇది బాగా నాకు నచ్చింది అనమాట. సో దీని స్క్రీన్ షాట్ తీసి నేను పక్కన చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. మొత్తం ప్రోడక్ట్ అన్నది నేను క్లియర్ గా మీకు పక్కన స్క్రీన్ షాట్ తీసి పెడతాను. దీనికి ఇది మనకి చాలా కన్సిస్టెన్సీ అందరికీ తెలియాలి కదా. సో కన్సిస్టెన్సీ అన్నది అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఎక్కడ స్టిక్కీగా ఉండదు. ఇది నాన్ స్టిక్కీ ఫార్ములా. అలాగే మీకు ఒక మంచి హైడ్రేటెడ్ గా కూడా ఇది ఫేస్ వాష్ అన్నది మనకి చేస్తుంది అనమాట. ఇది ఫాక్స్ స్టైల్ వాళ్ళ హైడ్రేటింగ్ క్లెన్జర్ అనమాట. సో చాలా 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 బాగుంటుంది. ఫేస్ అనేది వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. నేను టోనర్ వచ్చేసి ఈ రోజ్ వాటర్ అనేది, నేను ఎప్పుడైనా సరే రోజ్ వాటర్ తోనే, అది నాకు చాలా బాగా సూట్ అయింది అనమాట. సో అందుకని రోజ్ వాటర్ తోనే నేను టోన్ అనేది చేసుకుంటాను. సో మీ దగ్గర ఏ టోనర్ ఉంటే అది యూజ్ చేయండి. ఏమి లేకపోయినా సరే హోమ్ మేడ్ రోజ్ వాటర్ కూడా ఎలా చేయాలన్నది షార్ట్ అన్నది రేపు వచ్చేస్తుంది. సో గ్యారంటీగా చూడండి. ఇది
రోజ్ వాటర్ అనేది మన ఇంట్లో ఏదో ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు, మార్కెట్ బేస్డ్ మీరు యూస్ చేస్తున్నా సరే పర్వాలేదు, కానీ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు రోజ్ వాటర్ టోనర్ అన్నది గ్యారంటీగా యూస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా యూస్ చేస్తున్నారు అంటే అది యూస్ చేయండి, పర్వాలేదు. ఎవరు ఏది యూస్ చేయలేదు అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ అనేది యూస్ చేయండి. ఇదే లింక్ మీకు కావాలి అంటే లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఆ తర్వాత మనం వచ్చేసి సిరం అనేది అప్లై చేసుకోవాలి. పిగ్మెంటేషన్ ఉంది, బాగా స్కిన్ అనేది అన్ఈవెన్ గా ఉంది అన్నప్పుడు మన విటమిన్ సి ఉన్న మన స్కిన్ కేర్ రొటీన్ లో మనం యూస్ చేసుకుంటే మనకి పిగ్మెంటేషన్ తగ్గుతుంది, అలాగే ట్యాన్ అనేది పట్టకుండా ఉంటుంది, అలాగే మనకి అన్ఈవెన్ గా ఇక్కడ కొంచెం మచ్చలుగా ఉంటుంది, అన్ఈవెన్ గా స్కిన్ టోన్ ఉంటే కూడా మనకి విటమిన్ సి అనేది చాలా బాగా తగ్గిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫాక్స్టైల్ వాళ్ళ బ్రైటనింగ్ సిరం అన్నమాట. విటమిన్ సి ఉంది, అలాగే ఇందులో మనకి విటమిన్ ఈ ఉంది. సో ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు, ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. అందరికీ సూట్ అయ్యేలాగే వాళ్ళు ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నది కూడా ఇన్ఫ్యూజ్ చేశారు. సో అందుకని ఇది మీకు పిగ్మెంటేషన్ ఉంది బాగా అని, గ్లో లేదు, ఒక డల్ గా ఉంది స్కిన్ అన్న వాళ్ళు ఈ సిరం మీ స్కిన్ కేర్ రొటీన్ లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో గ్యారంటీగా మీకు అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. సో మనం ఫేస్ వాష్ చేసుకున్నాం, టోనర్ అనేది అప్లై చేసుకున్నాం, ఆ తర్వాత ఈ సిరం అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను అప్లై చేసుకుని చూపిస్తాను, అలాగే ప్రతి ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసి నేను పక్కన చూపిస్తాను, మీకు ఎలా ఉంది ఏంటన్నది కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు పంపు బాటిల్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ, చూసారా, మరీ థిక్గా లేదు, అలానే మరీ రన్నింగ్ గా లేదు. సో గ్యారంటీ మీకు మంచి ఇవన్నీ కూడా అన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు నాన్ స్టిక్కీ ఫార్ములాయే. ఎక్కడ మీకు బాగా ఇది అప్లై చేసుకున్నాక చెమటలు ఎక్కువ పట్టడం కానీ ఇవన్నీ కూడా ఆపేసి మన ఈ స్కిన్ కేర్ రొటీన్ కూడా ఆపేసిన తర్వాత స్కిన్ కొన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసాక మన స్కిన్ అనేది డార్క్ గా అయిపోవడం జరుగుతుంది కదా. సో అవన్నీ కూడా మనకి ఈ ప్రోడక్ట్ యూస్ చేశాక రావు. ఓకేనా, మీ స్కిన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, మీరు స్టాప్ చేసినా సరే పర్వాలేదు. ఇది యూస్ చేసిన తర్వాత ఆపాక నా స్కిన్ డార్క్ అవుతుంది అక్క అనుకున్న డౌట్ వస్తే చాలా మంది కామెంట్స్ చేశారు. సో అందుకనే చెప్తున్నాను, ఇవి యూస్ చేసిన తర్వాత మీ స్కిన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మెరుపు అన్నది మీకు అది ఇచ్చే వెళ్తుంది అనమాట. మీ స్కిన్ ఇది ఒక బాటిల్ యూజ్ చేసి ఆపేసిన తర్వాత మీ స్కిన్ డార్క్ గా అయిపోవడము అలా ఏమి జరగదు. ఓకేనా, సో ఇది విటమిన్ సి వాళ్ళ ఫాక్స్టైల్ వాళ్ళ విటమిన్ సి సిరం అనమాట. సో గ్యారంటీగా బ్రైటనింగ్ అవ్వాలి అంటే మీ స్కిన్ అన్నది డల్ గా లేదు, మీ స్కిన్ అన్నది ఒక గ్లో రావాలి, పిగ్మెంటేషన్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ సిరం అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గ్యారంటీగా ఇది మీరు ట్రై చేయండి, విటమిన్ సి సిరం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ వచ్చేసి ఇది 24 hours హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అనమాట. సో స్కిన్ అన్నది మీకు ఎంత ఒక్కొక్కటి అప్లై చేసుకునే కొద్దీ ఆ గ్లో అన్నది పెరుగుతూ వెళ్తుంది అనమాట. మన ఫేస్ వాష్ చేసాక కొంచెం గ్లో వస్తుంది, ఆ తర్వాత విటమిన్ సి అప్లై చేసుకున్నాక కొంచెం గ్లో వస్తుంది, మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక ఇంకొంచెం గ్లో అన్నది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఉండాలంటే ఈ స్కిన్ కేర్ అనేది రొటీన్ అనేది మీకు గ్యారంటీగా ఫాలో అవ్వాల్సిందే. సో ఇది మాయిశ్చరైజర్ కదా, మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ ని డల్ గా అవ్వకుండా ఉంచుతుంది. ఈ ఫాక్స్టైల్ వారి ప్రోడక్ట్స్ ఏంటి స్పెషాలిటీ తెలుసా, మన క్లెన్జర్ అనేది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం మెరుపు అనేది వస్తుంది, ఆ తర్వాత సిరం యూస్ చేసిన తర్వాత ఇంకొంచెం మెరుపు వస్తుంది, ఆ తర్వాత మాయిశ్చరైజర్ ఇది సిరమైడ్ సూపర్ క్రీమ్ అనమాట. మాయిశ్చరైజర్ అన్నది అసలు నాన్ స్టిక్ గా అయితే ఉండదని చెప్పాను కదా, మీకు ఎక్కడ చెమటలు పట్టడం కానీ అలా ఏమి జరగదు. మీ స్కిన్ అన్నది చాలా ఫ్రెష్ గా అయితే ఉంటుంది, అలాగే హైడ్రేట్ కూడా చేస్తుంది. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మీకు హైడ్రేటెడ్ గా ఉంచుతాయి అనమాట. సో గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవాలి అనుకుంటే గ్యారంటీకి ఈ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయండి. ఇండియన్ బ్రాండే. మనం ఏదైనా గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవాలంటే చైనీస్ వాళ్ళు చూసి వాళ్ళవే యూస్ చేయాలేమో వీళ్ళు యూస్ చేయాలేమో అనుకుంటూ ఉంటాం. అవన్నీ అక్కర్లేదు, జస్ట్ వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఈ ప్రోడక్ట్స్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే మీ స్కిన్ లో మీరు ఫాలో అవ్వాలి. మన డే టు డే మన స్కిన్ కేర్ రొటీన్ అన్నది వీటితో చేసుకుంటే ఇంకా మనం ఏం చూసుకోకర్లేదు. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది యూస్ చేయడం అయితే నేను చూసాను, బాగుంది అన్నారు. సో అందుకనే నేను ట్రై చేయాలనుకున్నాను, ట్రై చేశాను. నేను అసలు లైఫ్ లాంగ్ అయితే యూస్ చేయడం గ్యారంటీగా యూస్ చేస్తాను. సో ఈ మాయిశ్చరైజర్ అన్నది మనకి
ఇలా సేమ్ ఇవన్నీ కూడా బాటిల్స్ లోనే ఉంటాయి. మాయిశ్చరైజర్ అన్నది ఈ కలర్ లో ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి పక్కన పెడతాను. సో నెక్స్ట్ దీన్ని కన్సిస్టెన్సీ చూస్తే ఇది కూడా సేమ్ సిరం లాగే మనకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ లోకి. అలాగే స్కిన్ అన్నది గ్లో అన్నది వదులుతుంది. అలాగే వైట్ క్యాస్ట్ కానీ అలా ఏముండదు. సో ఈ మాయిశ్చరైజర్ చూసారా ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో. ఇలాగే మనకి మన స్కిన్ లో కూడా బ్లెండ్ అయిపోయి ఒక మెరుపు అన్నది మనకి వస్తుంది. సో చూసారు కదా. సో గ్యారంటీగా మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంది. మనకి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అయిపోతుంది. ఫేస్ అనేది వాష్ చేసేసుకున్నాం. ఆ తర్వాత మన టోనర్ అనేది అప్లై చేసుకున్నాం. ఆ తర్వాత సిరం అనేది అప్లై చేసుకున్నాం. తర్వాత మాయిశ్చరైజర్ కూడా మనం అప్లై చేసుకున్నాం. అబ్బా చాలా అబ్బా ఇంతకంటే ఇంకేం చేయగలం. ఇవన్నీ మనకి ప్రొటెక్ట్ చేయడానికి, మన స్కిన్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఏంటది మర్చిపోయారా? సో అది వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. ఫాక్స్టైల్ వాళ్ళ సన్ స్క్రీన్. ఇది మీకు వైట్ క్యాస్ట్ ఉండదు. చాలా ప్రోడక్ట్స్ చూసాను, చాలా మనకి తెల్లగా మనకి ఏదైనా అప్లై చేసుకున్నామా అన్నట్టే ఉంటుంది. సో ఇదైతే మీరు అప్లై చేసుకున్నాక మీకు అసలు ఏది అప్లై చేసుకున్నాం అన్నట్టే ఉండదు. మాయిశ్చరైజర్ లాగే సేమ్ వైట్ కలర్ లోనే ఉంటుంది. అలాగే మీకు వైట్ క్యాస్ట్ అయితే ఉండదు. ఇక్కడ నేను అప్లై చేసుకుని చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను. మీరు అలా బ్లెండ్ ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఒక మంచి గ్లో అయితే ఉంటుంది. ఈ స్కిన్ కేర్ అనేది మీరు చేసుకుని మేకప్ లేకుండా కూడా మీరు ఆఫీస్ కి వెళ్ళిపోవచ్చు. సో చూసారా, ఎక్కడ మన అసలు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నామా అనిపిస్తుందా? లేదు కదా. ఫ్రేగ్రెన్స్లు అయితే అన్ని బాగున్నాయి, ఓవర్ గా లేవు, అలానే లేకుండా లేవు, చాలా మైల్డ్ గా ఉన్నాయి. చాలా ప్లెజెంట్ స్మెల్ అయితే ఉంటుంది అన్ని ఇంగ్రీడియంట్ ఇవన్నీ ప్రోడక్ట్స్ కి. ఓకేనా. సో వైట్ క్యాస్ట్ అయితే లేదు ఎక్కడ. ఈ సన్ స్క్రీన్ అన్నది కూడా హైడ్రేటెడ్ గా మాయిశ్చర్ గా ఉంచుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ సన్ స్క్రీన్ లో SPF 70 ఉంది. SPF 70. ఇందులో మనకి PA++4+ ఇచ్చారు. గ్యారంటీగా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. 15 minutes ముందు మీరు స్కిన్ కేర్ రొటీన్ అన్నది చేసుకోవాలి. బయటికి వెళ్ళాలి అనుకుంటే ఒక 15 to 20 minutes ముందు మీ స్కిన్ అన్నది మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ అప్లై చేసుకుని 15 minutes అన్నది మీరు ఇంట్లో ఉండి ఆ తర్వాత మీరు బయటకు వెళ్తే ఇది మీకు గ్యారంటీగా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ ని డ్యామేజ్ చేయదు, ట్యాన్ అనేది రానివ్వకుండా ఉంటుంది. అలాగే పిగ్మెంటేషన్, ఇవన్నీ ట్యాన్ నుంచి పిగ్మెంటేషన్ ఇవన్నీ అలా పెరుగుతూ వెళ్ళిపోతాయి కదా, అవన్నీ మీకు జరగకుండా ఉంటుంది. సో గ్యారంటీగా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మనకు నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి అని చెప్పారనమాట. మీ స్కిన్ కొంచెం ఇది అంటే కొంచెం థిక్ గా ఉంటుంది, మరీ లేదు. కానీ మీ స్కిన్ మరీ డ్రైగా ఉన్న వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. మీరు ఈ మాయిశ్చరైజర్ తో పాటు ఇది యూజ్ చేయండి, మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా ఇది బాగా సూట్ అవుతుంది. మరీ ఆయిలీగా ఉండదు, స్వెట్టీగా ఉండదు, అలా అయితే ఉండదు. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత, ఇవన్నీ యూజ్ చేశాక ఆపేస్తే ఏమవుతుంది అక్క అనే డౌట్ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఆపేసాక, ఇవన్నీ యూజ్ చేసి మీరు ఆపేశారనుకోండి, మీ స్కిన్ ఎలా ఉందో మెరుపిస్తుంది చూసారా, ఆ మెరుపు అలాగే ఉంటుంది గ్యారంటీగా. మీకు ఇది సూట్ అయింది అంటే మీ స్కిన్ ఇది మ్యాజిక్ చేస్తుంది. ఒక గ్లాస్ స్కిన్ అన్నది మీరు ఈ ప్రోడక్ట్స్ తో మీరు అచీవ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు పర్పుల్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అలాగే వీళ్ళ వెబ్సైట్ లో మీకు ఆఫర్స్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. సో బై టు గెట్ టు ఫ్రీలో నేను తీసుకున్నాను. ఎప్పుడు ఆఫర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 1000 ఆఫ్ లో ఉంది. సో గ్యారంటీగా వీళ్ళ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి ఆఫర్లు అన్నది మీరు అవి వెళ్ళిపోకుండానే మీరు ప్రోడక్ట్ అన్నది మీరు బై అయితే చేసేసుకుంటే తక్కువ ప్రైస్ లోనే మనకి స్కిన్ కేర్ కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి దొరికేస్తాయి. ఇంకా వీళ్ళ మాస్క్ ఉంది, ఇవన్నీ కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా వీళ్ళ స్లీపింగ్ ఒక మాస్క్ ఉంది, పడుకునే ముందు అప్లై చేసుకోవాలి, అది కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను వీడియో అనేది తీసుకొస్తాను. సో స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బ్యాక్లాష్ అన్నమాట. ఇవే అనమాట నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కరెంట్ నా వింటర్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇలాంటి మ్యాజిక్ గా ఇంకా నేను ప్రోడక్ట్ సజెషన్స్ కూడా తీసుకొస్తూ ఉంటాను, DIY రెమెడీస్ కూడా తీసుకొస్తూ ఉంటాను. సో మిస్ చేయకండి. మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.